గేమ్ చేంజర్ సక్సెస్ గురించి సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిన విషయం పక్కన పెడితే రీసెంట్గా అంజలి మాత్రం ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పోషించింది. సో రీసెంట్గా సినిమా గురించి ఏవో వర్డ్స్ చెప్పిందని కొన్ని మాటలైతే సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అసలు ఏం చెప్పింది? సో ఖచ్చితంగా విశాల్ గారిది మదగజరాజా అని ఒక సినిమా అయితే రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయింది అనమాట. సూపర్ హిట్ కూడా అయింది. ఎందుకంటే అక్కడ సినిమాలు ఏం లేకపోవడం, ఆయన ఎప్పుడో పెట్టిన సినిమాని కొంచెం రిలీజ్ లేట్ అవడం వల్ల దాన్ని సంక్రాంతికి అయితే తీసుకొచ్చారు. సో దాంట్లో భాగంగా అటు వరలక్ష్మి శరత్ కుమార్ గారు అలాగే అంజలి గారు ఇద్దరు కూడా ప్రమోషన్స్లోకి తిరుగుతున్నారు. అక్కడ హిట్ అవడం వల్ల ఇక్కడ తెలుగు కూడా సినిమాని తీసుకొస్తున్నారు డబ్బింగ్ చేసి. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా హిట్ అవుద్దని వాళ్ళు ఎప్పుడైతే ప్రమోషన్స్కి రావాలో అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా మరి అది ఒక మంచి అలవాటు అని చెప్పుకోవాలి, ప్రమోషన్ ఉన్నప్పుడు రావడం అనేది. సో మరి ఇప్పుడు అంజలి గారికి ఒక ప్రశ్న ఎదురైంది, గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది కదా, దానికి ఏం చెప్తారు అంటే, ఖచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్ అనేది నేను నమ్మనండి. ఎందుకంటే నన్ను కలిసిన ప్రతి ఒక్కళ్ళు మంచి సినిమా చేశారు అని చెప్పారు. సో ఒక హిట్ సినిమా చేశారు అనే దానికి ఒక మంచి సినిమా చేశారు అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో వాళ్ళందరూ కూడా మంచి సినిమాని నాకు గుర్తింపించారు. అండ్ నా క్యారెక్టర్ గురించి పర్టికులర్గా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. అది నాకు చాలు. ఎందుకంటే ఒక యాక్టర్గా నేను ఒక మెట్టు ఎక్కానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు సినిమాలో నేను ఉన్నానన్నట్టు చూసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే నా క్యారెక్టర్ గురించి కూడా కొంచెం సేపు డిస్కస్ చేస్తున్నారు. సో నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను ఆ సినిమా టీంకి అందరికీ కూడా రుణపడి ఉంటాను. సో ఇప్పుడు ఫెయిల్యూర్ అనే దాని గురించి నేను ఇక్కడ మాట్లాడను, ఎందుకంటే అది ఏ కారణం చేత ఫెయిల్యూర్ అయింది అనేది అందరికీ తెలుసు. సో దానికి ఉన్న ఇదంతా చెప్పాలి అంటే ఇక్కడ సరిపోదు ఈ ప్లేస్. నేను ఖచ్చితంగా మీకు మళ్ళీ సపరేట్గా దాని గురించి ఏమైనా అకేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇక్కడ ఈ సినిమా ప్రమోషన్లో ఉన్నాం కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. బట్ నా క్యారెక్టర్కి ఇంత గుర్తింపు రావడం హ్యాపీగా ఉంది. అండ్ ఇది చాలా మంచి సినిమా అని కూడా నాకు అందరూ చెప్పడం ఇంకా హ్యాపీగా ఉంది. సో మంచి సినిమా ఎప్పటికైనా బతుకుతుందని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో మరి రియాలిటీలో కూడా అంతే, దానిపైన చాలా పైరసీలు కానీ అన్నీ జరిగినాయి. సో సినిమాని అయితే నెగిటివ్ రివ్యూస్తో చంపేశారని చెప్పొచ్చు. మరి ఒక మంచి సినిమా అనేది కొద్ది కాలం తర్వాత బతుకుద్ది. సో మరి రామ్ చరణ్ గారికి అది అంతకుముందు ఆల్రెడీ ఆరెంజ్తో అనుభవం ఎదురైంది. ఆయన ఎప్పుడు మంచి సినిమా తీయడానికి ట్రై చేస్తారు, సమాజానికి ఏదో ఒక మంచి చెప్పాలని. బట్ అది జనం అర్థం చేసుకోకుండా కావాలని నెగిటివ్ రివ్యూస్, మెగా ఫ్యామిలీ మీద ఉన్న నెగిటివ్ అంతా కూడా ఈ సినిమా పైన చూపిస్తే దానికి ఎవరు ఏం చేయలేరు. సో మరి మళ్ళీ నెక్స్ట్ వచ్చే బుచ్చిబాబు గారి సినిమాతో, అలాగే నెక్స్ట్ వచ్చే సుకుమార్ గారి సినిమాతో ఆయనతో ఖచ్చితంగా కంబ్యాక్ కొడతారని అర్థమవుతుంది. సో ఒక మంచి ఆయుధ పూజ జరిగే ముందు బలి ఇవ్వడం అనేది సహజమే. సో ఆ రక్తపాతం అనేది ముందు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు జరిగింది ఒక బలి అయితే నెక్స్ట్ జరిగేది మరి భారీ రక్తపాతం అనుకోవచ్చు. సో చూద్దాం.